హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఈ పొద్దున్నే 5:45 అయింది టైము. ఆ టైంకే చూడండి ఎంత ఎలుగు వచ్చేసిందంటే బ్రైట్నెస్ అట్లే సూపర్గా ఉంది. ఈ పిల్ల మా పెద్దక్క. ఇంకా మేము వచ్చినామని మా అక్క కూడా మా ఇంటికి వచ్చింది, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇప్పుడైతే మేము పొద్దున్నే బట్టలు ఉతికేదానికనేసి అందరి పిల్లలతో సహా అందరు నిద్ర లేచిపోయేసి ఇంకా బట్టలు అయితే మా అప్ప చేతిలో పంపించేస్తుంది. ఇంకా నేనైతే మా అల్లరి పిల్లలతో సహా ఇప్పుడు మేమంతా చెరువుకు పోతాము. ఎందుకంటే పిల్లలంతా చేపలు పట్టాలని ఖుషిగా ఉండరు. వాళ్ళ స్టెప్పులు అంతా కూడా చేపలు పట్టేదానికోసమే. ఇంకా చూడండి ఉత్తర అయితే ఎంత పెద్ద గాలం ఎత్తుకో ఉందో. ఉత్తర పెద్ద గాలం రెడీ అయింది. రా చిన్ని సైడ్ సరే అండి. పెద్ద గాలము చేపలు పెట్టే ఫిషర్ మ్యాను, పెద్ద ఫిషర్ మ్యాను. మేమంతా అయితే బట్టలు ఉతికేసి మా ఈ చిట్టి పిల్లలు చేసే పనులకి అసలు ఎన్ని ఫిష్లు వస్తాయో ఏమో తెలీదు. అందరికన్నా ఫాస్ట్గా వాళ్ళే మూవ్ అవుతున్నారు. ఉత్తర చూడండి ఆ గాలం అయితే ఇడిలేదు. ఇంకా చరణ్ గారు చూడండి, ఓహో పెద్ద గాలం ఎత్తుకొని ఇంకా మా ఇంట్లో ఈరోజు పులుసు, చేపల పులుసే, వేపుడే, ఇంకా అవన్నీ మేము చేసి తినేయాలన్నమాట. ఇదొక గ్రీనరీ ప్లేస్ అనమాట. ఎందుకో ఇది చూస్తే నాకు ఇక్కడే ఉండబుద్ధి అవుతుంది. చాలా బాగుంటుంది చూసేదానికి దగ్గర నుంచి. చిన్నప్పటి నుంచి అంతే గ్రీనరీ ప్లేస్ అంటే చాలా ఇష్టమవుతుంది. ఇంకా దీక్షిత పాప హనీ ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా లేట్ కమర్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మా విలేజ్ ఫ్రెండ్స్. లేట్ కమర్స్ బట్టలు ఉతికే దాంట్లో కూడా లేట్, అన్నిట్లో లేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకొక లేట్ కమర్ చూపిస్తాను చూడండి. సోంబేరి మరి నిక్కి నీళ్ళకి తిప్పుకొని వస్తాను చూడు. అట్లా స్టెప్పులు వేసుకొని వస్తాను చూడండి. పొట్టిది పొద్దున్నే టైం అయితే 6:30కే ఎండ. హాయ్, ఎంత లేట్ అమ్మా వచ్చేది మీరు? కాదు నొప్పులు ఫ్రెండ్స్, ఎవరు తొక్కలేదు ఫ్రెండ్స్. నాకు మార్నింగ్ మేమే ఇక్కడ సోంబేర్లు మరే సరిగ్గా చేయలేదు ఫ్రెండ్స్. ఇంట్లో ఏం సరిపోలేదు ఫ్రెండ్స్. అందరికి లాస్ట్ లో కుర్తి పడింది ఈ వీడికి. అందరూ వద్దు అని ఈ వీడికి ఇచ్చింది కుర్తి. నాకు ఇచ్చేసి తాగలే, అందుకైతే ఇచ్చేసినాను. మేమైతే బట్టలు ఉతికేదంటే ఎక్స్పర్ట్, అందుకే మేము ముగ్గురు బయలుదేరుతుంది. నేను బేబీ అయితే బట్టలు ఉతుకుతాను, లత అయితే మధ్యలో వేసేసి జాలిచమ్మ బట్టలు ఊసమ్మ అంటే చేస్తుంది. క్యూట్ రాణి, అది క్యూట్గా ఉంటుంది, చిన్న క్యూటీ అది. ఒక బండేనా? మాకు 2 బండ్లు కావాలి. లత ఒక జత బట్టలకి పెద్ద బూట్ కోసం మా జట్లో వస్తాడు. అదే మేము ప్లాన్ వేస్తుంది. ఇద్దరు వల్ల ఏడ సరిపోతున్నట్టు బూట్ ఉతికేదానికి. ఇదైతే మధ్యలో నిలుస్తూ జాలి పారేసేది, అందుకే దానికే బియ్యం తోడుకోండి. మేము వీడు వచ్చిండే రెస్ట్ ఎత్తుకునేదానికి. నిదానంగా దిగంట్రా. ఆ చెరువులో ఉండే కుక్కలు కూడా మమ్మల్ని చూసి పారిపోతాండే. ఎవర్రప్ప వీళ్ళు వచ్చేసినారు సినిమాలు అంటారు కదా, ఎవరంటారా మీరంతా అని. ఆ మారు మేము వాళ్ళకి కనిపించింటిమి. అయితే ఈ చెరువు చుట్టుపక్కల సమాధులే, అంటే కొత్త కదా, ఏం భయము బెరుకు లేకుండా వెళ్ళిస్తాం మేము చెరువులకి. ఇంకా ఎంత అంతే ఇదంతా ఫుల్, ఇదంతా నీళ్ళు వచ్చేస్తుంది వానలు కన్నా బాగా పడితే. ఇప్పుడు సద్యానికి ఏం నీళ్ళు లేదు కాబట్టి మేమంతా దాని మీద నడుచుకొని ఇట్లా వెళ్ళిపోతుంది. అయితే మాకు ఉతికేదానికి, బట్టలు ఉతికేదానికి, చేపలు పట్టేదానికి జాగా వేరే ఉంది. అదే ఇక్కడ ఈ పాండ్లో ఉంది, ಮತ್ತು ఈ పాండ్లో కూడా ఉంది చేపలు. అక్కడైతే ఉతికే జాగాలు అయితే చేపలు లేవు. ఏమో ఉతికే చరణ్ వాళ్ళ సరదాకి చేపలు పట్టాలి అని బొమ్మిడీస్ వేస్తూ ఉండ్రి. చూద్దాం. మా ప్రయాణం అంతా ఇప్పుడు బట్టలు ఉతికేదానికి ఈ చెరువులో. స్లిప్ అవుతా ఉన్నా.
ఈరోజు పొద్దున నిద్ర లేగామండి. మేము చెరువు మధ్యలో నడుస్తా అన్నాము. నీళ్ళు కన్నా వస్తే ఇది ఫుల్ నిండిపోతుందంట. ఇప్పుడైతే నీళ్ళు లేదు. ఈ నీళ్ళు లేని దానికి మధ్యలో నడుస్తా అంటే బాగుంది. నీళ్ళు ఉంటే ఇది మాత్రం నడుస్తామా? కనీసం ఈత కూడా రాదు. ఈత కూడా వచ్చేలే. ఓ అంతే మళ్ళీ ఇది నీళ్ళలో ఎట్లా ఇసుకొని వచ్చేసిందో అనుకుంటారు. అప్పుడు ఈ నీళ్ళు ఉండే కదా ఈ గుంతలా, కానీ ఇట్లే పోతుంది. కానీ ఎంత లోతుంది చూడు రూపా ఇది బేబీ, ఎంత లోతుంది చూడు. ఇది నిండుగా ఉండే కదా. ఈ సతి ఎండలు బాగా మండిపోతా ఉంది. శ్రీరామనవమికే వానలు బాగా పడాల్సిండే, అయితే వానలే లేవు. చెరువులంతా ఎండిపోయిండే. వచ్చిగాడు లేట్ కమ్మర్. ఆల్వేస్ కమింగ్. వీడు నా ತಮ್ಮಡು 4వ వాడు. ಇವಾಗ ಏನು ಮಾಡೋದೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದರೆ ಒಗಿತಾ ಇದ್ದಾರೆ ಎಲ್ಲರೂ. ನೋಡಬೇಕು ಹೆಂಗೆ ಒಗಿಬೇಕು ಅಂತ. ಇಬ್ಬರು ಇದ್ರೆ ಆ ಬಟ್ಟೆ ಮುಟ್ಟೆ ಖಾಲಿ ಆಗುತ್ತೆ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಆಗಲ್ಲ. ఇప్పుడు వాళ్ళు చేపలు పడతా ఉండరు, మనం అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తాం. నందా ఎటువంటి చేపలు పట్టారు మనం పోయి ఎంక్వైరీ చేస్తాం. అసలు దొరికినా లేదో కూడా తెలియదు. ఇదొక ತರ బురదగా ఉంది. ఎట్లా పడతారప్ప. ఎన్ని చేపలు దొరికింటాయంట్రా? ఇదో మా చరణ్ ఈరోజు సండే కదా, వానికి పట్టిండే చేపతోనే వంటున్నాడు. ప్లాస్టిక్ దారం వేసిన చేపలు పట్టేకి ఎంత మీద అంటే ఆ మీద వీడే. ఏం ధర్మా? ప్లాస్టిక్ వైర్. నీళ్ళలో పోయి ప్లాస్టిక్ వైర్ మునుగుతుందా? ఆ చేప కూడా ఎవరు తిక్కులోడు వచ్చినాడు అని అవుతుంది. చేపలు మేమంతా వచ్చినామని పాపం భయం పడిపోయి అంతా ఆడవాళ్ళు ఆడ వెళ్ళిపోయిండు ఈ చేపలని కలిసి. ఒక్క చేప కాదు కదా, అంత పిల్ల పీచు కూడా చిక్కలేదు. అంటే గాలం సరిలేదు, ఏం లేదు. అయినా మా పిల్లలు ఇడిలేదు. ఉత్తరా చూడండి ఎంత బాగా పడుతుందో చేపలు అంటే. ఇంకంతా చేపలే చేపలు. పిల్లలంతా ఒకేసారి దుక్కిండారు చేపలు పట్టేస్తామని. కొంతమంది ఆడేవాళ్ళు, కొంతమంది చేపలు పట్టేవాళ్ళు. ఇదే అయిపోయింది. ఇంకా గగన అయితే వీడియో తీసినప్పుడంతా స్టెప్పులు వేసేదానికి రెడీగా ఉంటుంది. ఉత్తరా చూడండి చేపలు పట్టే దాంట్లో ఏమేమో ఎత్తి బయటేస్తూ ఉంది. అంటే చేపల కోసమని కాదు, చేపలు లేవు వంకాయలు లేవని ఇంకా అది రౌడీ తర వెళ్ళిపోతా ఉంది. నాకు ఇంకేం చిక్కవో. ఇక్కడ పుష్ప అయిపోయింది సద్యానికి, పుష్పావతి అయిపోయింది. మొగరాయిని నడుచుకోబోయినట్టు షాప్ పట్టేసి విజయగరంతో పోతున్న ఉత్తరా. లేదా అంటే ఈ అన్న అంటే మా అక్క వాళ్ళ యజమానులు. మేము అన్న అన్నని పిలిచే అలవాటు అయిపోయింది. అదే గగన వాళ్ళ నాన్న, గగన దీక్షిత వాళ్ళ నాన్న. మా ఊసక్క ఉంది కదా వాళ్ళ యజమానులు. పెద్ద చేప. ఈరోజు మీకు కేఆర్పురం మొలకంతా డిన్నర్ ఇదే. నువ్వే అంటుకుండేది ఉతుకో. మా భద్రం జారుతుంది. అశ్విని చెప్పులు తీసాను. ఏం కాదు, చెప్పులు ఉన్నాయి, కుట్టుకుంటా. ప్లాస్టిక్ దారంతో చేపలు పడుతున్నా చరణ్. చేపను కనిపెట్టిన దీక్షిత. ఎన్ని చేపలు పడుతురా? ఖాళీ అయినా మనకి బట్టలు ప్లేస్ ఖాళీ అయిందంటే పోయి ఉతకదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.